సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలోన మా సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలోన నాకు ఇంతవరకే పాట వస్తుందరే తెలంగాణ పల్లెలోన మా సారు నిజంగా ఇప్పటికీ అన్న రేవంత్ రెడ్డి సార్ మంచి పనులు చేసిన నా గుండెలో మాత్రం సీఎంగా ఎవరిని ఫీల్ అవుతున్నా అంటే కేసీఆర్ సార్. అసలు ఆయన లేకపోతే కలనే పోయిందన్న, తెలంగాణ రాష్ట్రాన్ని కలనే పోయింది. ఎందుకంటే కేసీఆర్ సార్ మొన్న స్పీచ్ ఇచ్చిండు. ఆయన ఇంతకుముందు సినిమాలు కూడా పనికిరావు. ఆయన ఇంటర్వ్యూలు చూస్తే, ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఏ సినిమా పనికిరాదు, అంత ముద్దుకుంటే మా కేసీఆర్ సార్. ఆ మాటలు చూసుకొని ఆ ట్రోలింగ్ చూసుకుంటూ బతికిపోయేటోళ్ళం. కానీ ఇంతకుముందు ₹1,00,000 వచ్చేదన్న రైతు బంధు, నాకు ₹1 లేదన్నా. ఊక మళ్ళీ ఆడు వస్తాడు. ఇక రైతు బంధు నాకు ₹1,00,000 6 నెలలకు వచ్చి ఇప్పుడు రైతు బంధు లేదు. ఇంకోటి ఫ్రీ బస్ ఒకటైతే అమలు అవుతుంది, ఆడోళ్ళకి నడుస్తుంది. మాకేందన్నా, మేమేం తప్పు అన్నా? లంగా ఎవడి తులం బంగారం ఇయ్యలే, ఇంకొకటి ఆ పథకాలు అమలు అవుతలేదు. నిజంగా కేసీఆర్ సార్ నేను ఒకటి చెప్తున్నా చూడు, కొన్ని సినిమాలకు మెగాస్టారే కరెక్ట్ అనిపిస్తుంది మనకు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అంటే నాకు కాదు, ప్రతి ఒక్కరి పల్లెలలో ఆల్రెడీ పల్లెలలో కొంతమంది ముసుగులలో వాళ్ళే కొద్దిగా అర్థమైంది, వాళ్ళు ఓటేసారు. కొంతమంది యువత ఇప్పుడు గుర్తుకొస్తుంది మన కేసీఆర్ సార్ లేని లోటు మాకు అర్థమవుతుంది. నిజంగా 100కు 100% నెక్స్ట్ కేసీఆర్ సార్ రాబోతున్నాడు. రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా చేస్తున్నాడు అనుకో. ఇక నేను తిడితే మళ్ళీ కేసులు పెడతారని నేను చెప్తలేను. కానీ తొండ లాగులేసి తందా అన్నాడు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే నేను ఆయన విమర్శించాను అనుకో, నాకు కూడా మీద అంటారా నువ్వు, ఆ భయపడి నేను తిడతలేను. రేవంత్ రెడ్డి సార్ మంచోడే రేవంత్ రెడ్డి సార్ కూడా. కాకపోతే నువ్వు నెక్స్ట్ సార్ రావు సార్, ఏమైనా చేసుకోవాలి, ఏమైనా జేబులో ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకో, నీ ఇష్టం అది. కానీ కేసీఆర్ వచ్చిన ఈసారు సారే ప్రతి ఒక్క ఆల్రెడీ నా దృష్టిలో, ప్రజల దృష్టిలో ప్రతి ఒక్కరు సార్ అసలు ఇప్పటికీ నేనైతే కేసీఆర్ సీఎం లాగా ఫీల్ అవుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం అని అంటున్నారు. అంటే ఇంకా కూడా భారతదేశంలో చాలా మంది కేసీఆర్ సీఎం అనుకుంటున్నారు కదా. నేనే అనుకుంటున్నా. ఇక మన లోకల్ వాళ్ళమే అనుకుంటున్నాం, బయట వాళ్ళు ఇంకేడా అనుకోరా అన్న, లోకల్ వాళ్ళే అనుకుంటున్నాం, మనం అందరమే అనుకుంటున్నాము. అవునా, ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అన్న. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారంటే, పబ్లిక్ ఏం పిచ్చిపుకోలేం కాదు, తెలివిగల్లోలు నువ్వు నేను అందరం. ఇప్పుడు వాని అభివృద్ధి కోసము, అది కోసం, దానికోసము ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. వై బికాస్ ఎందుకంటే వాని అభివృద్ధి కావాలి, ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, ఆ ప్రభుత్వం వాళ్ళు ఉంది. అట్లా ఆలోచించి కాంగ్రెస్కి కొన్ని సీట్లు ఆయనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ మన సీఎం ఎలక్షన్స్లో ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం తర్వాత ఓట్లు ఎట్లా పడ్డాయన్నా మనకు, గప్ప గుదుడే గుదుడు. ఇప్పుడు ఈసారి గిట నేను చెప్తా దీని తర్వాత కార్ల గిట గుద్దుడే గుద్దుడు. అదేవిధంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్ రీసెంట్గా జరిగింది కానా, పెద్దగా వేలల 100ల గెలవలే, 1 ఓటు 2 ఓటు 3 ఓటు ఎక్కువ గెలవలే. ఇప్పుడే మనము వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద చూసుకోవచ్చు మనం. అదేవిధంగా ఇంతకుముందు మన కేసీఆర్ అన్న ₹5 భోజనం పెట్టి ఉంటే, ఇప్పుడు ఏం పెట్టిండని అన్న ₹5 టిఫిన్ పెట్టి, మంచి పని అది. రేవంత్ రెడ్డి అన్న మెచ్చుకోవచ్చు. 5 ఇడ్లీ పెట్టిండు, కాకపోతే రవ్వ లోపల అరుగుతలేదు నాకు. రోజు అదే తింటున్నా అన్న. నువ్వు ఏదో క్వశ్చన్ అడిగి చెప్పరా. అదే గ్రామాలలో అంతటా కూడా బీఆర్ఎస్ వస్తుంది కదా. బీఆర్ఎస్ అంటే వచ్చిందన్న, కాంగ్రెస్ ఎక్కువ వచ్చింది. మీరు డైరెక్ట్ గా చూడలేదు అన్నట్టు. కాంగ్రెస్ కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా 2 ఓట్లు అంతే బలవంతంగా బయటపడ్డది. అంతే, అవును, నేను అదే చెప్పిన. ఎక్కువ రాలేదు, 1 ఓటు 2 బలమితంగా. అదేవిధంగా కొన్ని ఈ సిపిఐ గాలను, ఆ బీజేపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ తీసుకొని అలవెన్స్తో గెలవడం జరిగింది తప్ప ఆల్రెడీ ఆ తిరుగుబాటు ఎప్పుడు ఆల్రెడీ అన్న ప్రజలు. మరి ఈ రోజు కనుక చూసినట్టయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ గారికి నమస్కారం పెట్టి మరి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. మరి అంత కేసీఆర్ పవర్, ఎందుకంటే ఆయన వాల్యూ
కొండలు జరగొడతా అన్నాడు కదా, మరి ఎందుకు మరి ఈ నమస్కారాలు చేయడం, మరి ఈ దొంగ ఏడుపులన్నీ ఎందుకు, మరి ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? అన్న కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఆయన బయట రాజకీయ విషయంలో తిట్టుకోవచ్చు, కానీ లోపల రేవంత్ రెడ్డి కూడా ప్రేమనే. ఎందుకంటే వై బికాస్ ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ శిష్యుడే, అది మర్చిపోలే. ఒకసారి ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో ఉండే, దానికి ఆర్ఎస్ఎస్లో ఉండక ముందు కూడా మనోడు టీఆర్ఎస్ పార్టీలో, ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఉండే, బీఆర్ఎస్ పార్టీలో ఉండే. అప్పుడు ఆ విధంగా కేసీఆర్ అంటే రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ప్రెజర్ వల్ల ఏదో రాజకీయం ప్రజలు మళ్ళీ నెక్స్ట్ ఓట్లు పడవు కదా, ఆయనకి ఇట్లా తిట్టకపోతే తిట్టాలనే ఉద్దేశంతో తిడుతుండు. కాకపోతే మన రేవంత్ రెడ్డి సార్ గారి పరిపాలన మాత్రం నాకు కొద్దిగా నాకు నచ్చలే. ఏడిచ్చిండ 6 లేదు, ఒకటి మహిళలకు తప్ప ఇంకేం లేదు లంగా. ఎందుకంటే నేను చెప్తున్నా ఆ మాల్ సైడ్ అక్కడ ఆయనది రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయన్న అన్నయ్య. నేను కూడా అప్పుడప్పుడు జీబీ ప్రాంట్ కొన్ని రియల్ ఎస్టేట్ దగ్గర నేను కొన్ని పని చేసిన, అంటే ఎక్కువ చేయలే. ఆయన సార్ది మన ఇంతకుముందు రాజకీయంలో రాకముందు రియల్ ఎస్టేట్ దందా అన్నమాట. అక్కడ కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అన్నది. లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఆయన అక్కడ ప్రిమ్ సిటీ, డ్రీమ్ సిటీ, ఇంకో సిటీ, ఆ సిటీ పెట్టుకుంటా అనుకో, ఆయన ల్యాండ్ ధరలు పెరుగుతుంది. అదే ఆయన ఎందుకంటే అన్న ఈ సిటీలు ఇప్పుడు ప్రకటించుకున్నాను అనుకో, ప్లాట్లు అమ్ముకుంటాడు అన్న. ఇప్పుడు ఆయన ఒక బిజినెస్ చేసుకుంటాడు. తర్వాత ఎట్లాగో ఆయన మనశ్శాంతికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆయన సీఎం కాలేడు ఫస్ట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి లాగా అదిగో కడుతున్నాం ఇదిగో కడుతున్నాం అని అంటున్నారు, కానీ ఏది కూడా అక్కడ కడతలేదు, ఇక్కడ కడతలేదు. ఇప్పుడు మన తెలంగాణ మ్యాటర్ మాట, దాంతో అరచేతులలో ఆకాశం చూపిస్తున్నారు ప్రజలకు. అదే మనం తెలంగాణ మాట్లాడదాం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ సార్ దగ్గర పోతాం. అయితే అన్న చెప్పనా ఇంకా క్వశ్చన్. ఇప్పుడు సభలో కనుక చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. అవును, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఉన్న ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగా పిఎఫ్ అనేవి సరిగా రావట్లేదు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 41% రిజర్వేషన్ తోటి వచ్చినాయి వాళ్ళకు పిఎఫ్ కానీ అవన్నీ కూడా సకాలంలో అందినాయి. బట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అలాంటి పనులు జరగట్లేవు అని చెప్పి హరీష్ రావు గారు చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? నేను చెప్తున్నా చూడనా, ఒక్క నిమిషం. నువ్వు ఏ ఛానల్ రిపోర్టరో నాకు అర్థం లేదు. ఏం ఛానల్? వాహిని ఛానల్ రిపోర్టర్ అనా? ఏమా రావులు ఎన్నిసార్లు చెప్పాలా నీకు? రావులు ఎన్నిసార్లు చెప్పాలి మా కేసీఆర్ అన్న డైలాగు? అరే నా దగ్గర నిధులే లేవురయ్యా అని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇంకేండు చెప్తాడు, పథకాలు ఎండు పెడతాడు, ఇక నువ్వు ఉద్యోగులను ఏడ చూస్తాడు అని తినడానికి తిగానా లేదు బాయ్ మాకని సభాపూర్వకనే చెప్పాడు ఆయన ఆల్రెడీ. దానికి మన ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏం కౌంటర్ ఇచ్చారంటే, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 తారీఖు దాకా గవర్నమెంట్ ఆఫీసర్ల శాలరీ అనేది క్రెడిట్ కాలే, మీరు చెప్తున్నారా మాకు అని చెప్పి దుద్దిల శ్రీధర్ బాబు గారు మాట్లాడారు. ఇప్పుడు నువ్వు రైతులైనా సకాలంగా ఆ ఇంక్రిమెంట్ ఇస్తాను కొన్ని ప్రకటించుడు 6 పథకాల్లో ఒకటి ఉంటుంది. ఆ చిన్న ఇంక్రిమెంట్ అన్న 1000, 2000 ఆ ఇంక్రిమెంట్ నువ్వు ఇవ్వలేకపోయినావు. ఇంకా నువ్వు ఈ పరిపాలన సక్కం చేస్తున్న శ్రీధర్ బాబు సార్, నువ్వు దిమాగ్లా మైండ్ ఉందా లేకపోతే కోడి మైండ్ ఉందో నాకు అర్థమైతలేదు. కాకపోతే శ్రీధర్ బాబు సార్ మంచి మైండ్ గల వ్యక్తి. యూరియా కూడా ఫెర్టిలైజర్ షాప్లలో దొరుకుతుంది, యాప్లలో బుక్ చేసుకోండి అని చెప్తున్నాడు. యాప్లలో ఇప్పుడు నేను చెప్తానా, మా అయ్య చదువు కొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. మీ అయ్య గిట్ రాదు, నువ్వు చదువుకున్నాడు. ఆ అయ్యకి రాదు, వారి యాప్ ఏడు వస్తుందన్నా. నేను ఇక హైదరాబాద్ పట్టణంలో వచ్చి గింజో అక్కడ అడుక్కోను 5 రూపాయలు భోజనం కేసీఆర్ భోజనం తినో బతుకుతున్నాం. ఏమన్నా కరెక్టేనా? రైతులకు ఏం తెలుస్తుందా నా యాప్లు? అది ఇప్పుడు చేయాలంటే ఆ ప్రెజర్ గిడ మన మీద. మనకున్న గీడ 25-30 వేలు శాలరీ, మన రూమ్ రేటు, మనది డ్రెస్, మన ఆఫీస్ డ్రెస్ తట్టుకోవట్లేవు. ఇంకోటి ఆ యూరియా దగ్గర పోతాం. వాళ్ళు మనం డిగ్రీలు పీజీలు చదువుకొని ఈయన యాప్లు వత్తుకొని ఈయన యూరియాలు వత్తుకుంటుంటారా? కొద్దిగా తెచ్చుకోవాలి సార్. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఏం మాట్లాడిందంటే, మన మేడిగడ్డ ప్రాజెక్ట్ ని ఏ విధంగానైతే బాంబులు పెట్టి పేల్చారో అదే విధంగా మా నియోజకవర్గంలో ఉన్న మానకొండూరు నియోజకవర్గం మధ్యలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది. చెక్ డ్యామ్ లను కూడా బాంబులు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ పేలుస్తుందని చెప్పడంతోటే సభ అంతా దద్దరిల్లిపోయింది. సీతక్క గారు వచ్చేసి మీరు మూసుకొని కూర్చోండి అని చెప్పి సంచలనమైన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. సీతక్క గారు ముఖ్యంగా నేను చెప్తున్నా, సీతక్క గారు నంబాడి సోదరుల మీద పగబట్టింది. ఆమె ఏదైనా సరే, ఇంతకుముందు సీతక్క గారంటే ఒక గౌరవం ఉండే, కడిచేసి మళ్ళీ సీతక్క గారంటే ఒక గౌరవం ఉండే, ఒక మంచి అభిప్రాయం ఉండే సార్. ఇలాంటి మేధాలకు తెలుస్తుంది. కానీ సీతక్క గారు ఎందుకు ఇంత దిగజారుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇవాళ మీ రాజకీయ లబ్ధి కోసం, మీ ఓటు బ్యాంకు కోసం సీతక్క మళ్ళా ఎమ్మెల్యే కావాలని కోసం మా గుండు సోదరులకు
అదేవిధంగా చెంచు సోదరులకు ఎందుకు రెచ్చగొడుతున్నారో నాకు అర్థమవుతలేదు. నంబాడి సోదరులను మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఎస్టీగా పరిగణించింది. మన ఇందిరాగాంధీ అమ్మనే కదా ఎస్టీగా పరిగణించింది. మీరే ఎస్టీగా పరిగణించి మీరే ఎస్టీ జాబితాల నుంచి తొలగించడం ఇదే ఎంతవరకు న్యాయమని మన సీతక్క గారికి విన్నపం చేస్తున్నా. అదే విధంగా ఈరోజు సభలో చూసుకున్నట్టయితే మన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మన భాష అనేది థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లెక్క వస్తుంది, ప్రాపర్ గా మాట్లాడాలి. మీడియా దగ్గర నుండి కూడా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన సభ అధ్యక్షులుగా సభలో ఉండే సభ్యులుగా మన భాష అనేది చక్కగా ఉండాలి. అలా లేకుంటే మనం మాట్లాడి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్నా చూడు, ఇప్పుడు సీతక్క కదా మాట్లాడింది, వెంకటరమణ సీతక్క ఏమో మాట్లాడింది అన్నావు. మూసుకొని రైట్. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు, మీరు ఒక మంత్రిగా వ్యవహరిస్తున్న వాళ్ళు, వీళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే సభ్యులు మాట్లాడితే తప్పేముందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నాకు టీచర్ సార్ నా గురువులు అంటారు, ఆయన కింద బచ్చా నేను నా గురువే తప్పుగా మాట్లాడుతుండు. బయట పోరాగాలు అదే చేస్తారు. ఒక నాగలి చక్కగా పోతే చక్కగా వస్తుంది, ఒకవేళ వంకటింగర పోతే వంకటింగర పోతుంది. ఫస్ట్ థింగ్ నేను ఖండించాల్సి ఎవరిదంటే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదు. ఫస్ట్ అధికార పక్షంలో ఒక మంత్రి హోదాలో ఉన్న ఒక మహిళ మూసుకో అని దాని మీద ఇప్పుడు శివాజీ గారు సామాను అని ఓడి యూసేషన్గా అంతా రచ్చ చేసుకున్నారు. మూసుకో అంటే ఈ విషయంలో కూడా అనసూయ అక్క, అదేవిధంగా ఇంకొకరు మన నాగబాబు గారు వాళ్ళు ఈ విషయంలో కూడా స్పందించాలి. మీకు ఇంత రోషం వస్తుంది కదా. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న శ్రీధర్ బాబు గారు మీరు చక్కగా ఉండి మాకు చెప్పురు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉందో అలాగే బీజేపీ ఉందో మీరు మీ భాష చక్కగా చూసుకొని మాకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతే కదా. మళ్ళీ ఇప్పుడు నువ్వు చక్కగా ఉంటే ఇప్పుడు నువ్వు మంచి నుంచి సార్ అంటే సార్ అంటావు, ఎవరా లంగా అంటే చెప్పురా పెద్ద లంగా అంటావు నువ్వు, అంతేనా? ఎందుకంటే నువ్వు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అని పెద్దోళ్ళు అన్నారంట. గట్లా ఉంటుంది. నువ్వు రెస్పెక్ట్ చేయాలి, మేము కూడా రెస్పెక్ట్ చేయాలి, గట్లనే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇట్లాంటి లంగాలు ఉంటారు ఉన్నా సరే సమర్థించి ఆలోచించి కేసీఆర్ సార్ మాట్లాడతారు. కేసీఆర్ గారు ఇప్పుడు రేపు జరగబోయే సభలు కావచ్చు, ఇప్పుడు సమావేశాలలో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందండి? 100% కేసీఆర్ గారు నేనేమంటున్నా, ముఖ్యంగా రైతుల తరఫున 100% ఫైట్ చేస్తాడు బ్రదర్. ఎందుకంటే ఒక రైతు బిడ్డ, తను ఒక రైతు బాధలు తెలుసు, ఆయన రైతుగా పనిచేసాడు, రైతు కుటుంబం, ఆయన ఒక పంటలు పండించే అనుభవం ఆయనకు ఉంది. అది ఒక తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాడిన అనుభవం, అదేవిధంగా ఆ పెయిన్ ఇంటెన్షన్ ఆయన లోపల ఉంది. కాబట్టి ఆయన 100% రైతుల తరఫున ముఖ్యంగా ఆయన లిస్టులో ఏ దాని మీద ఫైట్ చేస్తారు, రైతుల తరఫున 100% ఫైట్ చేస్తారు. అదేవిధంగా ఉద్యోగుల తరఫున కూడా ఫైట్ చేస్తారు. ఇప్పటి వరకు నాకు తెలిసి నేను ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్ని, ఇప్పటి వరకు డిఎస్సి వదలలే బ్రదర్. ఇంతకుముందు డిఎస్సి వదిలింది, కేసీఆర్ సార్ వదిలిన డిఎస్సిని ఎలక్షన్ కోడ్ వల్ల హోల్డ్ పడ్డది. ఆ డిఎస్సి అప్పుడు మేము అప్లై చేసుకున్న మూలం మళ్ళీ అదే సేమ్ నోటిఫికేషన్ని మళ్ళీ అప్లికేషన్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాపించండు. అది నువ్వు ఇచ్చినట్టు ఎందుకు అవుతావు రేవంత్ రెడ్డి సార్? ఇప్పటి వరకు ఒక్క పోలీస్ కొలువు అయితేనేమి దాదాపు 2.5-3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా నువ్వు ఉండేది 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. ఇంకేం కొలువులు ఇస్తావు, ఇంకేం జాబులు ఇస్తావు నువ్వు? నేను ప్రతి ఒక నిరుద్యోగం తరఫున మాట్లాడుతున్నా. ఇంకేం జాబులు ఇస్తావు సార్? చదివి నాకు 31 సంవత్సరాలు నా ఏజ్ దెంగిపోతుంది. నాకు రేపు ఏజ్లో జాబులు ఇంకెందుకు నేను చదివి పీజీలు డిగ్రీలు చేసి పీకడాన్ని చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నానా? నేను ఇంకా బట్టలు వచ్చి నా పిల్లని ఎవరు ఇస్తారా? ఇప్పుడు పెళ్లి కాలేదంటే నమ్ముతారా? ఇప్పుడు పెళ్ళే కాలేదు అంటే నాకు ఎవరు పిల్లని